పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ముఖ్యమంత్రి పదవిని కొనసాగిస్తున్నట్లు చెప్పడం సరైనది కాదని రామచంద్రరావు విమర్శించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ముఖ్యమంత్రి పదవిని కొనసాగిస్తున్నట్లు చెప్పడం సరైనది కాదని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. నైతిక విలువల దృష్ట్యా ఆమె ఆ పదవిలో కొనసాగడం సమంజసం కాదని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో సీట్ల లోటుపాట్లపై మమతా బెనర్జీ చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ ఏవైనా అనుమానాలు ఉంటే కోర్టును ఆశ్రయించాలని రామచంద్రరావు సూచించారు. ఇదిలా ఉండగా సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని లాలపేటలో డివిజన్లలో నిర్వహించిన గోడ చిత్రాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రధాని మోదీ ఈ నెల 10వ తేదీన పాల్గొననున్న బీజేపీ ప్రజాసభను విజయవంతం చేయాలని ప్రజలను, పార్టీ శ్రేణులను పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మేకల సారంగపాణి, ఉపేందర్ యాదవ్, పోచయ్య యాదవ్, నాగేశ్వర్ రెడ్డి, శారదా మల్లేష్, సుక్క గణేష్, ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. జై బీజేపీ, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, రామచంద్రన్న గారి నాయకత్వం, రామచంద్రన్న గారి నాయకత్వం, రామచంద్రన్న గారి నాయకత్వం. జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. లాలాపేట్లో వాల్ రైటింగ్ క్యాంపెయిన్ మోదీ గారి సభకు నేను ప్రారంభోత్సవం చేశాను. నేను కూడా వాల్ రైటింగ్లో పాల్గొన్నాను. నరేంద్ర మోదీ గారు 10వ తారీఖు నాడు, మే 10వ తారీఖు నాడు సాయంకాలం 3 గంటలకు పెరేడ్ గ్రౌండ్లో రాబోతూ ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మొట్టమొదటిసారిగా నరేంద్ర మోదీ గారు తెలంగాణకు రావటము, హైదరాబాద్లో వారి బహిరంగ సభ జరగటం, బహిరంగ సభ ముందు దాదాపు 8,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తారు. మరి తదనంతరం ఈ యొక్క మీటింగ్, పబ్లిక్ మీటింగ్, బహిరంగ సభ జరుగుతుంది. తెలంగాణ ప్రజలు ఈరోజు మొన్న జరిగినటువంటి ఒక బెంగాల్లో, అదేవిధంగా అస్సాంలో, పుదుచ్చేరిలో, కేరళలో కూడా భారతీయ జనతా పార్టీకి మొట్టమొదటిసారిగా 3 సీట్లు గెలవడం, మరి తమిళనాడులో కూడా అక్కడ ఎవరైతే దేశ విభజన గురించి మాట్లాడడం జరిగిందో దక్షిణ ఉత్తరాదిగా వాళ్ళని ఓడించేటటువంటి ఒక మనం పరిణామాలు చూసినాం. దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ ఒక పవనాలు వీస్తూ ఉన్నాయి. కాబట్టి తెలంగాణలో కూడా ఆ పవనాలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రాజకీయ ప్రత్యామ్నాయంగా ఈరోజు మనకు తెలంగాణ ప్రజల ముందు ఉన్నది. బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ అవకాశం ఇచ్చారు. మరి ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇచ్చి రానున్న ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పడితే డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మరోవైపు ప్రజాస్వామ్యంలో ఈరోజు ఒక ఏదైతే బెంగాల్లో జరిగినటువంటి ఒక పరిణామాలకు తట్టుకోలేక, జీర్ణించకలేక కాంగ్రెస్ పార్టీ, ఇండియా అలయన్స్, మన టీఎంసీ వీళ్ళందరూ కూడా బీజేపీ గెలుపుని స్వీకరించలేకపోతూ ఉన్నారు. ప్రజల తీర్పును అవమానపడతా ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని అవమానపరుస్తూ ఉన్నారు. రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ ఉన్నారు. రాహుల్ గాంధీ చేతిలో రాజ్యాంగం పుస్తకం పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, రాజ్యాంగం పట్టుకొని. దాంట్లో ఏమున్నది సరిగ్గా తెలుసా? ఆర్టికల్ 172 కింద ఒక ముఖ్యమంత్రి పదవి 5 సంవత్సరాల కోసం ఉంటుంది. ఈ 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మమతా బెనర్జీ రిజైన్ చేసేది, రిజైన్ చేయకపోతే ఆమెకు మే 7 తర్వాత ముఖ్యమంత్రి పదవి కోల్పోతుంది ఆటోమేటిక్గా.
ఆర్టికల్ 162 కింద ఆర్టికల్ 164 కింద గవర్నరు లార్జెస్ట్ సింగిల్ పార్టీని పిలిచి అక్కడ ఆ ఒక పార్టీలో మ్యాక్సిమం అసెంబ్లీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యేస్ ఉంటారో వాళ్ళ ఒపీనియన్ పేరుకు కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇది ఒక రాజ్యాంగము. ఒక రాజ్యాంగం పదవిలో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటూ గతంలో ఒక ఎంపీగా ఉంటూ కేంద్ర మంత్రిగా ఉంటూ ఇటువంటి అన్ని మాటలు నేను రిజైన్ చేయను అని అంటే అది ప్రజాస్వామ్యానికి ఒక అవమానము, ప్రజల తీర్పుకు అవమానము, అదేవిధంగా రాజ్యాంగానికి అవమానం చేస్తున్నటువంటి ఒక మన మమతా బెనర్జీ గారు ఈరోజు వారికి రాహుల్ గాంధీ మద్దతు పలుకుతూ ఉన్నారు. ఓట్ చోరీ అన్నప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది ఓట్ చోరీ అనేది లేదని. ఇప్పుడు సీట్లు చోరీ అని అంటున్నారు. ఈరోజు మీకు ఏదైనా ఉంటే ఓటుకు పోవాలి, కానీ ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని ఇట్లా ధిక్కరించే అవమానపరిచే అధికారం ఈ దేశంలో ఎవరికీ లేదు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.